తోటకూర అటుకుల వడ తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. తోటకూర అటుకుల వడ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అటుకులు కూడా మనం నానబెట్టుకుని పెట్టుకున్నాము. ఈ శనగపప్పు కదా, నైట్ అంతా కూడా నైట్ అక్కర్లేదు, ఒక 1 hour నానితే చాలు సరిపోతుంది. సో ఫస్ట్ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. స్టవ్ అంటిచ్చేస్తే ఆయిల్ వేడవుతుంది, లోపల మనం ఈ శనగపప్పు మిక్సీ పట్టాలి. ఓకే, సో మిక్సీ పట్టడానికి జార్ ఇదిగో. సో ఇది మనం ఈ శనగపప్పు తర్వాత 2 మిర్చి, అయితే ఎండు మిర్చి కూడా తీసుకోవచ్చు, ఒక 2. సో ఇవన్నీ వేసి మనం ఫస్ట్ మిక్సీ పట్టేస్తాం. ఓకే, సో మిక్సీ కూడా మనం ఎలా అంటే కచ్చా పచ్చాగా పట్టుకోవాలి, మరి కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది. అవునవును. ఓకే, సో శనగపప్పు ఫస్ట్ వేసుకున్నాం. ఫస్ట్ శనగపప్పు వేసేద్దాం. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి, ఆ తర్వాత ఎండుమిరపకాయలు 2 వేద్దాం చాలు. ఓకేనా? సో ఇదంతా కలిపి చక్కగా బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో మిక్సీ అక్కడే ఉంది, గ్రైండ్ చేసుకుని వచ్చి అయిపోయిందా? ఎస్. ఓకే, సో ఈ కన్సిస్టెన్సీలో మనం చక్కగా బరగ్గా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఇస్తారా మాధురి? ఓకే, సో మిక్సింగ్ బౌల్లో మనం ఇది బరగ్గా గ్రైండ్ చేసి పెట్టున్నాం కదా, ఆ శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ చక్కగా సన్నంగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేద్దాం. ఇప్పుడు కరివేపాకు, ఓకే, ఆ తర్వాత జీలకర్ర, తర్వాత కొద్దిగా అల్లం, ఆ తర్వాత రుచికి తగినట్టు ఉప్పు కూడా తీసుకుందాం. మీకు వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ అవాయిడ్, ఇట్స్ మీ చాయిస్. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు సన్నగా చాప్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాం. ఎందుకంటే తోటకూర ఉల్లిపాయల కాంబినేషన్ బాగుంటుంది. సో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అటుకులు. మన తోటకూర అటుకుల వడ అని చెప్పాం కదా. సో చక్కగా ఈ అటుకులు ఏంటంటే బైండింగ్ అనమాట. మామూలుగా ఏం చేస్తారు, మనం ఇలాంటి వడలు చేసినప్పుడు మనం శనగపిండి వేసుకుంటాం. సో మన శనగపిండి బదులు చక్కగా శనగపప్పు నానబెట్టుకొని వేసుకున్నాం. సో ఇది వేసిన వల్ల ఏంటంటే చక్కగా క్రిస్పీనెస్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అటుకులు వేసుకుంటే. ఓకే, సో మనం కొంచెంగా నానబెట్టుకుని అటుకులు వేసేసాను. ఇప్పుడు మనం అన్ని వేసేసుకున్నాం. సో దీన్ని మనం చక్కగా కలిపేసుకుందాం. ఓకే, చేత్తో కలిపితేనే బాగా కలుగుతుంది. యా ఒకసారి అన్ని కలిపేసి. సో ఆయిల్ రెడీ అయిందా మాధురి? రెడీయా? అది కంప్లీట్ అయ్యేసరికి ఇది రెడీ అయిపోతుంది. సో ఏదైనా కూడా డీప్ ఫ్రై ఐటమ్స్ కాస్త డీప్ ఫ్రై చేసుకుని తినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం రెగ్యులర్ వడ కంటే ఈ వడ మీరు ఇంకా చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లో కూడా అందరు ఇష్టపడి తింటారు. అండ్ మన కిటీ పార్టీస్ కానీ అప్పుడైతే చాలా బాగా ఇది ఒక స్నాక్ ఐటమ్ గా మనం తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ అటుకులు వేసినట్టు కూడా ఎవరు అసలు చెప్పలేరు. తర్వాత మనం అడగొచ్చు కూడా, దీంట్లో ఏదో ఒక ఐటమ్ ఉంది, సీక్రెట్ ఐటమ్, అదేంటో చెప్పండి అని. సో మదర్స్ డే కి మీరు ఏ విధంగా మీ మదర్ కి సర్ప్రైజ్ ఇస్తారు? నేనైతే ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేస్తాను. మమ్మీకి ఇష్టమైంది, అలాగే ఆవిడకి మామిడి పండు అంటే చాలా ఇష్టం. సో మన మేలో వస్తుంది కదా మదర్స్ డే. సో చక్కగా ఆమె నాకు ఏం వద్దు, నాకు మామిడి పళ్ళు ఇచ్చేసే ఉంటుంది. సో ఒక బుట్ట మామిడి పళ్ళు అనమాట ఆర్డర్ చేసేస్తాను. అంటే మామిడి పండుతో శాండ్విచ్ లా కూడా నేను చేస్తాను. చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కి. అది ఇంకోసారి మన ప్రోగ్రామ్ లో చూపిస్తాను. సో మామిడి పండుతో ఎన్ని రకాలు చేసుకోవచ్చు అంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు. అవును, సీజన్ వచ్చిందంటే వాడుకోవాల్సిందే. అంటే రోజు మామిడి పండు తినకుండా మా మమ్మీ ఉండలేరు. రాత్రి కొద్దిగా పెరుగన్నా మామిడి పండు తింటారు. ఓకే, అండ్ మోస్ట్లీ మా మమ్మీ అంతా నాకు ఫ్రెండ్ లాగా. ఐ విల్ షేర్. ఈవెన్ ఇప్పుడు కూడా ఏదైనా మమ్మీతో అన్ని షేర్ చేసుకుంటా. అందరు అంటారు ఫ్రెండ్స్ లాగా ఉంటారు మీరు అని. మా ఫ్రెండ్స్ అందరూ చాలా జెలస్ గా ఫీల్ అవుతారు. ఎలా ఉంటావే మా మమ్మీ ఇలా అంటారు, నువ్వు మాత్రం యూఆర్ సో లక్కీ
యూ గాట్ సచ్ బ్యూటిఫుల్ మదర్ అంటే yes I'm lucky అని అనుకుంటారు. కొద్దిగా ఆయిల్ తీసుకొని మన చేతితో రాసేసుకుంటే మనకు చేతికి అంటకుండా ఉంటుంది అనమాట. సో మీరు సైజ్ ఇట్ డిపెండ్స్, మీకు చిన్న చిన్నగా కావాలంటే కూడా చేసుకోవచ్చు పిల్లలకైతే. సో మనకి ఇది బాగా పైన చక్కగా ఇలా ఫ్లాట్ చేసేసాలి. ఫింగర్స్ ఉంటుంది కదా, ఈ ఫింగర్స్ తో చక్కగా ఇలా చేసి మనం డీప్ ఫ్రై వేసేసుకోవాలి. నూనె కాగిందా మాదిరి? నూనె కాగింది, వేసేయచ్చు. ఓకే, సిమ్లో పెట్టండి. సో ఈ వడల్లో మెయిన్ ఏంటంటే మన వేలు గుర్తులు పడాలి. పడాలి, అప్పుడే మజా. అప్పుడే ఆ లుక్ వడలు తెలుస్తాయి. సో చక్కగా అండ్ డీప్ ఫ్రై కరెక్టే, కానీ మనం తోటకూర వేసాం కాబట్టి కొంచెం మనం ఒక ఆకుకూర అంటూ యాడ్ అయింది కదా చక్కగా. అండ్ శనగపప్పు కూడా మంచిది. అండ్ తోటకూరలో ఉన్న బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. జుట్టు చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది. అలాగే ఇమ్యూనిటీ బూస్టర్. మీరు కావాలంటే కోవిడ్ టైంలో అమర్నాథ్ లీవ్స్ అంటారు దీన్ని. సో చాలా రికమెండ్ చేశారన్నమాట ఆయుర్వేదిక్ శాస్త్రంలో, చక్కగా తోటకూర బాగా తినాలి అని. అవును, సో చాలా మంచిది. తోటకూర పప్పు, మజ్జి పులుసు కూడా చేసుకుంటారు. అవునవును. ఓకే లీనా, మంచి కలర్ వచ్చేసాయి మన వడలు. ఎస్, ఆఫ్ చేసేనా? ఇంకా గోల్డెన్ బ్రౌన్ రాగానే ఆఫ్ చేసుకోవాలి. అండ్ మనం ఎక్కడ నీళ్లు యాడ్ చేయలేదు కదా, ఎందుకంటే తోటకూరలో ఉన్న వెట్నెస్ అదే సరిపోతుంది. శనగపప్పులో కూడా నేను ఎక్కడ గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటర్ యాడ్ చేయలేదు. సో అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ మాత్రం మనకి వాటర్ ఎక్కువ అయినా ఏమవుతుందంటే నూనెలో వేయంగానే మొత్తం అది విడిపోతుంది. సో ఎలా వచ్చింది మాదిరి? చూడ్డానికైతే ఎలా ఉంది చెప్పు. అదిరిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసేసుకుందాం. సో మనం దీంట్లో కావాలంటే పుదీనా చట్నీతో తినొచ్చు, లేకపోతే మనం టమాటో కెచప్ తో కూడా తినొచ్చు. ఓకే, పిల్లలకైతే కెచప్ పెట్టొచ్చు, మనం పుదీనా చట్నీతో తినొచ్చు. పుదీనా పెరుగు వేసి చేస్తారు కదా రెస్టారెంట్స్ లో, ఆ టైప్ లో చేసి తినొచ్చు. ఓకే, చూసారు కదా, వేడి వేడిగా తోటకూర అటుకుల వడలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తోటకూర అటుకుల వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, తరిగిన తోటకూర 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. తోటకూర అటుకుల వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో నానబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో తరిగిన తోటకూర, కరివేపాకు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నానబెట్టిన అటుకులు వేసి కలుపుకొని చేతికి నూనె రాసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తోటకూర అటుకుల వడలు రెడీ.